మన అమ్మ మీద చూపించే అంత ప్రేమ మన నాన్న మీద చూపించం. అందుకనేనేమో భగవంతుడు నాన్నల్ని తొందరగానే తీసుకొని పోతూ ఉంటాడు. కావాలంటే చూడండి, అమ్మలు ఉంటారు కానీ మన జీవితంలో 99% నాన్నలు ఉండరు మన జీవితంలో. చాలా వరకు ఎవరిని మీరు కదిలిచ్చినా వాడికి వాళ్ళ నాన్న ఉన్నాడు వాడి జీవితంలో. కానీ మనకి ఉన్న మొట్టమొదటి హీరో మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత తన భుజాల మీదకి ఎక్కించుకొని ఈ ప్రపంచానికి మనల్ని చూపించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది మన నాన్న మాత్రమే. ప్రపంచం అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రపంచం ఇలా ఉంటుందిరా అని చెప్పేవాడు నాన్న, ఇలాగే ఉంటుందిరా అని చూపించేవాడు నాన్న. నాన్న ఉన్నప్పుడే నాన్న యొక్క వాల్యూ తెలుసుకోండి. నాన్నతో రోజు ఒక్క నిమిషం అయినా కనీసం నవ్వుతూ మాట్లాడండి. నాన్న తిన్నావా లేదా అని నాన్నని అడగండి. ఒక్కసారి నాన్న పోయిన తర్వాత ఎలా ఉంటుంది అయ్యా అంటే, నాన్నంత వరకు నాన్న తరపున బంధువులందరూ నిన్ను పలకరిస్తూనే ఉంటారు. కానీ నాన్న ఒక్కసారి చనిపోయిన తర్వాత నాన్న తరపున బంధువులు ఎవ్వరు నిన్ను పలకరించరు, నిన్ను దగ్గరికి తీయరు. అరే మనకి డబ్బులు అవసరపడినప్పుడు డబ్బులు ఇచ్చి, ఆకలిని అడిగినప్పుడల్లా అన్నం పెట్టించి, మనకి ఏం కావాలంటే అది చూపించేవాడే నిజమైన హీరో అవుతాడు రా భయ్. థియేటర్లో స్క్రీన్ మీద ఒక 3 గంటలు ఎగిరేవాడు మనకి హీరో ఎలా అవుతాడు? కాబట్టి నాన్న విలువ నాన్న ఉన్నప్పుడే తెలుసుకోండి. నాన్న పోయిన తర్వాత తెలుసుకున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలామందికి ఇప్పటికే నాన్న లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సో నాన్న యొక్క విలువ తెలియాలంటే నాన్న లేని వారిని వెళ్ళి అడగండి. నాన్న యొక్క విలువ తెలుస్తుంది.